అయితే ఇప్పుడు చూడండి, ముస్లిం సామాజిక వర్గపు ఓట్లు అధికంగా ఉన్న ఏ అసెంబ్లీ నియోజకవర్గం గానీ, ఏ పార్లమెంట్ నియోజకవర్గం గానీ మీరు తీసుకుంటే 60% పోలింగ్ పర్సంటేజ్‌లు నమోదైన పరిస్థితులు ఎక్కడా లేవు. మీకు ఆంధ్రప్రదేశ్‌లో 82% ఓటింగ్ నమోదైతే కర్నూలులో 60. ఓకే. అంటే యావరేజ్ 82, 90లు కూడా నడిచినవి ఉంటాయి. అలాంటిది అంటే మీరు ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన జూబ్లీ ఎలక్షన్ తీసుకోండి. తీసుకున్నాం. జూబ్లీలో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత 48-49, 36-37% ముస్లిం ఓటర్స్. అవును, ముస్లిం సామాజిక వర్గపు ఓట్లు అధికంగా ఉన్న అసెంబ్లీ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా మీకు 60% ఓటింగ్ నమోదవుదు. ఓకే. పాత బస్సే తీసుకోండి ఎగ్జాంపుల్, ఓటింగ్ పర్సంటేజ్లు ఎంత? చాలా తక్కువ. మీరు ఎక్కడైనా తీసుకోండి, నేను అంటే 1-2 నేను ఎగ్జాంపుల్ చెప్పడం అంతే మ్యాక్సిమం అది. అంతే. సీమాంచల్ ప్రాంతంలో 40% ముస్లిం ఓటర్స్ ఉండే సీమాంచల్ ప్రాంతంలో 76% ఓటింగ్లు బీహార్లో. హైగా అయింది. పశ్చిమ బెంగాల్లో మాట్లాడితే రోహింగ్యాలు మమతా బెనర్జీ గారు రోహింగ్యాలను ఎంకరేజ్ చేస్తున్నారు, బోర్డర్ దాటికి తీసుకొస్తున్నారు అంటారు. వీళ్ళేమో నిందలేయటం, దేశంలో ఉన్న జనం అంతా నమ్మటం. అసలు బోర్డర్ సెక్యూరిటీ ఎవరి రెస్పాన్సిబిలిటీ? సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే సెంట్రల్ గవర్నమెంటే మమతా బెనర్జీ మీద రోహింగ్యాలను మీరు తీసుకొస్తున్నారు అంటారు. అంటే ఎవరి చేతకాంతనం అది? గవర్నమెంట్ చేతకాంతనమే, నేషనల్ గవర్నమెంట్ కదా, మీ చేతిలో కదా ఉంది బోర్డర్ సెక్యూరిటీ. అట్లీస్ట్ రాకుండా ఆపాల్సింది మీరు. ఎవరు ఆపారు మిమ్మల్ని ఎన్ఆర్సీ సిఏఏ చేయకుండా రాష్ట్రంలో? అంత డౌట్ ఉంటే. అవును కదా. సో ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే అసలు దేశం ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక రాజకీయ పార్టీ ఏదైనా కూడా మతాలు కులాలని రెచ్చగొట్టి స్వార్థపూరితంగా ప్రయోజనాలు పొందే స్థాయికి వెళ్ళిపోతుంది.